ఆ పెట్టుకున్న కీస్ వీళ్ళు ఏం చేశారంటే ఇసిరేసారు కిందకి. ఇలా పట్టుకోండి ఇంకేమైనా స్క్రూ డ్రైవర్స్ ఏమైనా తీద్దాము ఇందులో ఉన్నాయి కదా పట్టుకోండి అని చెప్పి కిందన పడేశారు. ఆ పట్టుకోవడంతో హౌస్ కీస్ కూడా కిందన పడిపోయాయి. ఇంకా అంతా ఓకే అయిపోయింది. 6:30 అవుతుందా, ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యాం. అందరి హెల్ప్ వల్ల దేవుడి దయ వల్ల ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. మేము ఇంటికి స్టార్ట్ అయ్యాం హౌస్ కీస్లో. ఇంకా అయ్యింది. ఇంటికి వెళ్ళేసరికి స్క్రూ డ్రైవర్ ఇంకా సుత్తి మా బావ మెకానిక్ తను పట్టుకొని పగలగొట్టేసి తాను ఇంట్లోకి వెళ్ళాం. మా బరస్ట్ న్యూ ఇయర్ ఏదంటే ఇదే. ఇంకా లైఫ్లో మర్చిపోయాం. ఇంకా నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలన్నా కూడా ఫస్ట్ ఇదే గుర్తొస్తుంది మాకు. ఇంకా 2026 ఇంకా ఎలా ఉంటుంది ఏంటో భయం వేస్తుంది. గైస్, వెల్కమ్ టు యువర్ ఛానల్ యువర్ క్యూటీస్. మీరు ప్రీవియస్ వీడియోలో చూసుంటారు అసలు ఏమైంది, ఎందుకు ఇసుకలో అలా కూర్చున్నారు, అసలు ఏం జరుగుతుంది, ఇక్కడ నుంచి బాగానే వెళ్ళారు కదా, అసలు ఏమైంది అంటే ఇక్కడ నుంచి మేము ఒక 10కి స్టార్ట్ అయ్యాము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి. ఇక్కడ నుంచి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఒక 15 మినిట్స్, 10:15కి 10:20 కల్లా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి చాలా డిస్కషన్ పెట్టుకొని అందరం కలిసి రెడీ అయ్యేసరికి ఒక 11:30 అయ్యింది. 11:10 అలాగ అయ్యింది. అయిన తర్వాత ఈ మధ్యలోనే అందరం స్టార్ట్ అయ్యి 2 కార్స్ మీద వెళ్ళాం. సిస్టర్స్ అందరూ ఒక కార్లోని, మా అమ్మ వాళ్ళు అందరూ కలిపి, పెద్దవాళ్ళందరూ ఒక దాంట్లో, చిన్న వాళ్ళందరూ ఒక దాంట్లో కూర్చున్నాం. మేమందరూ ఒక కారు, మా మమ్మీ వాళ్ళందరూ ఒక కారులో మేము కూర్చున్నాం. అసలు ఏమైందంటే మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. అప్పటికే ల్యాగ్ అయిపోయింది, చాలా టైం అయిపోయింది. మేము వెళ్ళేసరికి ఆర్కే బీచ్కి వెళ్ళేసరికి చాలా ట్రాఫిక్ జామ్. అంటే అక్కడ ఒక మనిషి నడవడానికి కూడా అంత ప్లేస్ లేదు. ఇంకా వెళ్ళిందే లేటు, ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా మేము బ్యాక్ అయిపోయి ఇంకా రుషికొండ బీచ్ వైపు వెళ్ళిపోయాం. అక్కడ ట్రాఫిక్ జామే. ఇంకా ఇటు వెళ్ళాక ఇంకా కంటిన్యూ అయిపోయాం. ఇంకా ఈ దారిలోనే ఐస్ క్రీమ్ పార్లర్ కనిపించి అక్కడ ఐస్ క్రీమ్ తింటే అక్కడ మేము క్లిప్స్ తీసాం. కానీ నా ఫోన్ కదా, మా సిస్టర్ ఫోన్ నుంచి మేము క్లిప్స్ తీసాం. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఇంకా ఉంటే నేను యాడ్ చేస్తాను ఆ వీడియోలోని, యాడ్ చేస్తాను, షార్ట్స్లో పెడతాను ఆ క్లిప్స్. మేమందరూ క్లిప్స్ తీసుకొని అక్కడ ఐస్ క్రీమ్ తినేసి మూవ్ అయిపోతే రుషికొండ వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ అలా తిరిగేసి రిటర్న్ వెళ్తున్న తేనెటి పార్క్కి, రుషికొండ బీచ్కి మధ్యలోని వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. అయితే ఏమో రుషికొండ బీచ్కి తేనెటి పార్క్కి మధ్యలోని వ్యూ పాయింట్ ఒకటి ఉంటుంది. మేము అక్కడ దిగామంటే మేము నడగలం, పెద్దవాళ్ళు నడవలేరు కదా అమ్మమ్మ వాళ్ళు, అందుకే అని చెప్పి కొంచెం ముందుకి ఆపండి అని చెప్పాం డ్రైవర్కి ఆపండి అంటే తనకి ముందుకు ఆపండి అంటే కొంచెం డౌన్గా ఉంటుంది. అక్కడ డౌన్గా ఉండండి అంటే తను చూసుకోకుండా కొంచెం ఇలాగా ఫ్లాట్గా ఉంటుంది కదా కిందికి, అంటే ఇలాగా ఉంటుంది కిందికి. ఆ డౌన్లోకి పెట్టగానే కారు ఒకసారి కిందికి వెళ్ళిపోయింది, అంటే ఇసుకలోకి వెళ్ళిపోతే అది ముందుకి వెళ్ళదు, వెనక్కి రాదు, చాలా అంటే అలా ఉండిపోయింది. బిగుసుకుపోయి ఇసుక కూడా టైర్లోకి వెళ్ళిపోయింది. అక్కడే మాకు న్యూ ఇయర్ అయిపోయింది. ఇంకేం చేయాలి, అప్పుడు మేము వెళ్ళేసరికి 1:30 అయిపోయింది. 1:30 నుంచి మార్నింగ్ 6:30 వరకు, 6:20 వరకు మేము అక్కడే ఉన్నాం. 6:30 అయింది, మేము స్టార్ట్ అయ్యాం ఇంటికి. అంతవరకు మేము అక్కడే ఉన్నాం. అసలు ఏమైందంటే అది అలా ఉండిపోవడం వల్ల మేము ఇంకా ఏం చేయాలి, మేము ఇంకేం చేయలేకపోయాము. మా కారేమో పైన ఉంది, ఈ అన్నయ్య వాళ్ళ మమ్మీ వాళ్ళ కారేమో ఆ డ్రైవర్ అన్నేమో కిందకి వెళ్ళిపోయింది. కాబట్టి డ్రైవర్ అన్న, మా కార్ డ్రైవర్ చాలా ట్రై చేశారు, ఇంకేం చేయలేదు. అక్కడ చాలామంది అన్నయ్య వాళ్ళు వచ్చి హెల్ప్ చేశారు. వాళ్ళ వల్ల చాలామంది వచ్చారు హెల్ప్ చేయడానికి అని చెప్పి. అంతకీ మా అత్తయ్య వాళ్ళు మేము మూవ్ చేయడానికి కూడా ట్రై చేసాం, అంతవరకు మూవ్ అవ్వలేదు అది. ఇంకా లాస్ట్కి ఇంకేం చేయాలో తెలియక మార్నింగ్ 4:35 అవుతుంది. ఇంకా ఏం చేయాలో తెలియక అత్తమ్మ వాళ్ళకి తెలిసిన పోలీస్ అంకుల్ ఉన్నారంటే ఆ అంకుల్కి కాల్ చేస్తే సంథింగ్ ఏదో జరిగింది అక్కడ జరిగితే ఫోన్ చేస్తే అంకుల్ వాళ్ళు వచ్చారు. వస్తేమో కిందన చెక్కల్లాంటివి పెట్టేసి అప్పుడు మా కారుకి ఆ కారుకి తాడు పెట్టేసి గట్టి ఫోర్స్ మీద లాగారు. అంతకన్నా ముందు వీటికి రాళ్ళు కూడా పెట్టాం, అటు ఇటు అంటే 4 పక్కన 4 పెట్టేసి బావ వాళ్ళు, మావయ్య వాళ్ళు అందరూ లాగడానికి చాలా ట్రై చేశారు. అదేంటి మమ్మీ వాళ్ళ కార్ డ్రైవర్ అయితే ప్యానిక్ అయిపోయాడు. తనకి ఏం చేయాలో తెలియక స్వెట్ టెన్షన్ పడిపోతున్నాడు. అప్పటికే తనకి ఇంకేం చేయగలడు, ఇంకా మేము ఇంకేం తన్నే అంటాం, తను ఎందుకంటే అంత కింద తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్పి అడగాను.
ఇంకేం తనైనా ఇంకా మేము ఇంకేం అనలేక తను ప్యానిక్ అయిపోతుండే. తను ప్యానిక్ అవ్వడం చేసి మేము ప్యానిక్ అవుతున్నాం ఇక్కడ. ఇంకేం చేయాలో తెలియక సరే అని చెప్పి ఆ అంకుల్ పోలీస్ అతను రాగానే అప్పుడు మేము చూసుకొని అప్పుడు కార్ని లాగాం పైకి. లాగినప్పుడు అసలు ఏం జరిగిందంటే ఇలా అయింది. అప్పటికే పిల్లలతో ఉన్నారు, పిల్లలతో చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్ళాం. వాళ్ళు మంచిగా ఉండిపోయారు, మేమేమో మంచిగానే ఇసుకలను కూర్చొని ఉండేవాళ్ళం. మమ్మీ అందరము నా క్లిప్స్ కూడా మీకు పెడతాం చూడండి. అందరూ అదే టెన్షన్, అసలు వెళ్తామో లేదో, కారాలకు వదిలేసి కూడా మేము వెళ్ళలేము. ఎలా వదిలేసి వెళ్తాం అలాగా, ఏం చేయాలో అర్థం కాలేదు. మా నీరేమో అక్కడే అయిపోయింది. మేము ఓకే, పిల్లలతో ఉన్నారు, చిన్నపిల్లలు ఉంటారు, అత్తమ్మ వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉన్నారు. ఇంకేం చేయాలో తెలియక ఇంకా అలాగే ఇంకో కారు ఉందన్నాయి కదా, కారులోని పిల్లల్ని పడుకోబెట్టడం అత్తమ్మ వాళ్ళు అది చేశారు. మేమైతే ఇసుకలోనే కూర్చొని అలా ఉన్నాం. ఆ అంకుల్ రావడం, ఆ అంకుల్ వల్లే ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళ వల్లే మేమైతే ఇంక వచ్చాం. ఇంకా అంతకు ఇంకేం చేయాలి, కారు ఇలా అయింది. ఈ టైంలోనే అంటే కారు ముందుకి అంటే ఇలా ఉండిపోయింది కదా, ప్రెజర్ పడిపోయింది. దాని ప్రెజర్ అంతా కింద ఇసుక అందులో టైర్లోకి వెళ్ళిపోవడం కదా. ఇంకా అప్పటికి ఇంకేం చేయాలో తెలియలేదు. కారులో ఉన్న సామాన్లు, ఇంకా కవర్స్ అంటే వాటర్ బాటిల్స్ అన్నీ క్యారీ చేసాం మేము. ఆ కవర్లోని మీ హౌస్ కీస్ కూడా మేము పెట్టుకున్నాం. ఆ పెట్టుకున్న కీస్ వీళ్ళు ఏం చేశారంటే ఇసిరేసారు కిందకి. ఇలా పట్టుకోండి ఇంకేమైనా స్క్రూ డ్రైవర్స్ ఏమైనా తీద్దాము, ఇందులో ఉన్నాయి కదా, పట్టుకోండి అని చెప్పి కిందన పడేశారు. ఆ పట్టుకోవడంతో హౌస్ కీస్ కూడా కిందన పడిపోయాయి. ఇంకా అంతా ఓకే అయిపోయింది. 6:30 అవుతుందా, ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యాం. అందరి హెల్ప్ వల్ల, దేవుడి దయ వల్ల ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. మేము ఇంటికి స్టార్ట్ అయ్యాం హౌస్ కీస్లో. ఇంకా అయ్యింది. ఇంటికి వెళ్ళేసరికి స్క్రూ డ్రైవర్ ఇంకా సుత్తి, మా బావ మెకానిక్, తను పట్టుకొని పగలగొట్టేసి తాను ఇంట్లోకి వెళ్ళాం. మా బరస్ట్ న్యూ ఇయర్ ఏదంటే ఇదే. ఇంకా లైఫ్లో మర్చిపోయాం. ఇంకా నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలన్నా కూడా ఫస్ట్ ఇదే గుర్తొస్తుంది మాకు. ఇంకా 2026 ఇంకా ఎలా ఉంటుంది ఏంటో భయం వేస్తుంది.